వేల సంవత్సరాల పాటు రవాణా వృత్తిని నిర్వహించిన కులం. సరుకు రవాణా కోసం గోనె సంచిని తయారు చేసిన సామాజిక వర్గం. భారతదేశంలో వైవిధ్యమైన సంస్కృతి సొంతమైన కులాల్లో ఒకటి పెరిక. జనపనారతో తాళ్లు, సంచులు తయారు చేసేవారు పెరికవారు. అసలు పెరిక అంటే ఏంటి? మానవ పరిణామంలో వీరి పాత్ర ఏంటి? పెరిక మూలాలు ఎక్కడున్నాయి? కులం మర్మంలో చూద్దాం. భారతదేశంలో ప్రతి కులానికి ఒక చరిత్ర ఉంది. ఆ కులాల పేర్లను బట్టి చూస్తే వాటి మీద సంస్కృతి భాషా ప్రభావం కనిపిస్తుంది. అయితే ఆ వృత్తుల్ని చూసినట్లయితే కొన్ని వేల సంవత్సరాలుగా ఆ వృత్తి కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ కులాల పేర్లకి వృత్తులకి ఎలాంటి సంబంధం లేదని చెప్పే కులమే పెరిక. పెరిక కులం మర్మం చూద్దాం. భారతదేశంలో ఉన్న ప్రతి కులానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. కులాల పేర్లను బట్టి, వాటి మీద సంస్కృత భాష ప్రభావం కనిపిస్తున్నా, వృత్తిని బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి చూస్తే ఆ కులాల అసలైన చరిత్ర బయటపడుతుంది. పెరిక కులం చరిత్ర కూడా అలాంటిదే. పెరిక, పెరికశెట్టి, పెరిక బలిజ, పురగిరి క్షత్రియ, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో వీరిని ఒక్కో పేరుతో పిలుస్తున్నా వీరంతా ఒకే కులం వారు. పెరిక పదం సంస్కృతంలోని వ్యాపారిక నుంచి వచ్చిందంటారు కొందరు చరిత్రకారులు. పెరిక అనేది తెలుగు రాష్ట్రాల్లో జనపనారతో సంచులు తయారీ వృత్తి చేసే కులంగా చెప్తారు. వీరు అనేక రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. పెరుక, పెరక, పెరికి ఇవన్నీ కూడా నిఘంటువుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఒక జాతికి సంబంధించిన నిఘంటువుల్లో కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం వస్తే పెరకోళ్ళం, ఇక్కడ రకారం పెరకోళ్ళం అంటారు. రాసేటప్పుడు పెరుక అనే పదం కూడా రాస్తూ ఉంటారు. చరిత్ర ప్రకారం నాగరికత అభివృద్ధి క్రమంలో ధాన్యాన్ని రవాణా చేయడానికి గోనె సంచిని తయారు చేసినట్లు తెలుస్తోంది. వీరి ఉనికి దాదాపు 2200 ఏళ్ల నాటిదని చరిత్ర చెప్తోంది. మనిషి బండి చక్రం కనిపెట్టేంత వరకు ధాన్యాన్ని జంతువుల మీద పెరికలతోనే తరలించేవారు. పెరిక అంటే రెండు వైపులా తెరుచుకుని ఉండే గోనె సంచి అని అర్థం చెప్తారు. పూర్వకాలంలో ఇలాంటి గోనె సంచులతోనే గాడిదలు, గుర్రాలు, ఒంటెలపై ధాన్యం రవాణా చేసేవారు. వాటి వీపులపై పడిపోకుండా నిలబడడానికి ఈ సంచులకు రెండు వైపుల నుంచి ధాన్యం నింపి ముడివేస్తారు. ఇవి చూడ్డానికి 2 బస్తాల్లా ఉండి ఒంటెలు, గుర్రాల వీపులపై అట్టూ ఇటూ వేలాడుతూ ఉంటాయి. పెరిక అంటే ఏంటంటే 2 మూతులు గల గోనె సంచి, ధాన్యాదులు పోసుకొని ఒంటె, ఎద్దు, గుర్రం లోనగు జంతువులపై మోయించేడు గోనె మూట అని అర్థం ఉంది. ఇలాంటి సంచులను పెరిక అని పిలుస్తారు కాబట్టి వీటిని తయారు చేసే వారికి పెరికవారు అని పేరొచ్చింది. మన రాష్ట్రంలో పెరికలు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. నిజామాబాద్, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వీరు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు పెరిక కులం ప్రత్యేకంగా కనిపిస్తున్నా గతంలో వీరు ఉప్పు బలిజ కులానికి ఉపతెగ అంటారు చరిత్రకారుడు ఎడ్గార్ థర్స్టన్. కొన్ని చోట్ల పెరికలు క్షత్రియులని అంటారు. పరశురాముడు క్షత్రియులందరినీ ఊచకోత కోసినప్పుడు తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన వారే తర్వాత కాలంలో పెరికలుగా స్థిరపడ్డారన్న కథనం కూడా ప్రచారంలో ఉంది. నిజానికి పెరికలు అనే దాంట్లో 2 ఈ కులానికి సంబంధించిన విశిష్టతల గురించి చెప్పేప్పుడు 2 చెప్తారు. అంటే పురాణాలు, హిస్టరీ, వీటి అన్నిటి ఆధారంగా. ఒకటి జనపనార పరిశ్రమని చేసిన వాళ్ళుగా, అంటే బోరాలు అని అంటాం కదా. బోరాలు అంటే ధాన్యాన్ని తరలించడానికి బోరాలు అని అంటారు. అంటే గాడిదల మీద వేసేటి కానీ అని. అది ఒక పర్సెప్షన్. ఈ జనపనార పరిశ్రమతో పాటుగా ఈ బోరాలు ఇవన్నీ అవైలబుల్గా ఉండేది కాబట్టి ఒక సంచార జాతిగా కూడా దీన్ని చూసినారు. క్షత్రియులు అనేది ఎందుకు వచ్చింది అని అంటే ఈ వజ్రవైడూర్యాలను కూడా తరలించినారు వీళ్ళు. ఒక సంచార జాతులుగా జీవించినప్పుడు ఈ బోరాలలో ఇవన్నీ తీసుకుపోయేవాళ్ళు, తరలించడానికి ఉపయోగపడ్డారు అనేది ఒక. అది వృత్తిరీత్యా పెరిక కులం మొట్టమొదలు స్వీకరించింది జనపనార పరిశ్రమ. అది అంటే జనము విరివిగా దాన్ని చీరడము, జనము మొత్తం పరిశ్రమ, బోరాలు నేయడము,
జన్మతో వచ్చి అన్ని నేయడము, తాళ్ళు నేయడం ఇట్లాంటి వాటిల్లో ఉండేది. పెరికవారి జీవన విధానాన్ని, సంస్కృతిని బట్టి చూస్తే సంచార తెగ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కలిసిమెలిసి జీవించటం, ఏ పనిలోనైనా అంతా కలిసి పాల్గొనడం లాంటి తెగ లక్షణాలున్నాయి. పెరికవారు హిందూ సామాజిక వ్యవస్థలో భాగంగా జీవిస్తున్నా వీరి ఆచార వ్యవహారాలు హిందూ వ్యవస్థలో ఎక్కడా కనిపించవు. నిజానికి అనేక ఆదిమ తెగల్లాగే వీరు కూడా తమదైన సంస్కృతిని కొంత కాపాడుకుంటూ వచ్చారు. పెరికవారు ఇప్పటికీ వివాహం మాత్రం హిందూ సంప్రదాయానికి పూర్తిగా భిన్నంగా చేసుకుంటారు. వీరి పెళ్లిలో తాళి కట్టే విధానం ఉండదు, పురోహితుడు కూడా ఉండడు. పెళ్లి విధానం ప్రత్యేకమైన వీరి జీవన సంస్కృతికి చిహ్నం లాంటిదని సామాజికవేత్తలు చెప్తారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఒక గోనె సంచి మీద కూర్చుంటారు. మైలార్ అనే సూర్యదేవుడి ప్రతినిధిని మరో గోనె సంచి మీద కూర్చోబెడతారు. గతంలో ఇలాంటి సంప్రదాయంలో వివాహాలు జరిగేవని, ఇప్పుడు ఈ విధానంలో ఎవరూ చేసుకోవడం లేదని చెప్తారు. పెళ్ళి అనేదేమో దీనికి ఒక 3 రోజుల అది బండారేయడము, తర్వాత గోత్రాల నామాలు వీటి మీద ఆధారంగా ఒక 5 మల్లులు, అంటే ఒక 5 ఉపవాసం ఉండి ఒక రోజంతా రకరకాల అవి చేసి ఈ 5 పెద్దలు పెళ్ళికి బాధ్యత వహిస్తుంటారు అన్నట్టు. అంటే వాళ్ళని బండారులు, మల్లులు అని అంటారు. ఇట్లా ఈ అల్లో నేరడల్లో పాట ఉంటుంది ఒకటి, అంటే బియ్యం దంచడం, ఇట్లా రకరకాల ప్రక్రియలు, అంటే వధువుకు కావాల్సిన అవన్నీ కూడా వీళ్ళు ఈ 5 బాధ్యత వహిస్తారు. అంటే కూరాళ్ళు, తర్వాత వీటన్నిటిని. అట్లాగే స్త్రీలు కూరాళ్ళు పట్టడం అనేది అన్ని పెళ్ళిళ్ళలో ఉంటుంది. దీంట్లో ఒక ప్రత్యేకత, అది లేకుండా పెళ్లి జరిగే అవకాశమే లేదు. ఇప్పటికే క్యాస్ట్ ప్రకారం పెళ్లి జరగాలి. తప్పనిసరిగా నాగలి కట్టినప్పుడు ఎడ్లకు కట్టేది ఉంటుంది కదా, ఆ కాడి తప్పనిసరిగా ఉండాలి. ఈ 2 కూడా ఆ పోలు మీద పోలు పోయడం అని అంటారు కదా, పెళ్ళిళ్ళల్లో అది ఆ కాడి మీదనే పోలు పోసి అది చేస్తారు. ఇవి ఎందుకు అనే దానికి ఆధారాలు ఏంటంటే మళ్ళీ వ్యవసాయము అది అని చెప్తుంటారు. కానీ పెళ్ళి అయితే ఒక విశిష్టమైంది, ఆ పెరుగు కులానికి ప్రత్యేకమైంది. దాదాపు 150 సంవత్సరాల క్రితం పెరికవారిలో కీలకమైన మార్పు వచ్చింది. బ్రిటిష్ కాలంలో పారిశ్రామికీకరణలో భాగంగా జూట్ మిల్లులు, ఇతర యంత్రాలతో పాటు ప్లాస్టిక్ సంచులు కూడా వచ్చాయి. పెరికల ఉపాధి ఘోరంగా దెబ్బతింది. అప్పట్లోనే చాలా మంది క్రమంగా వృత్తిని వదిలిపెట్టి ఆ తర్వాత అనేక రంగాల్లోకి ప్రవేశించారు. కష్టపడి ఉన్నత స్థానాలకు ఎదిగారు. మొదట్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ వచ్చారు. స్వాతంత్ర్యం వచ్చాక పూర్తిగా చదువుపై దృష్టి పెట్టారు. చాలా మంది చదువుకోవడం వల్ల అనేక రంగాల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డారు. అలా ఎదిగిన వారు ఇతరుల్ని ప్రోత్సహించి విద్యా వ్యాపార రంగాల్లో పైకి తీసుకొచ్చారు. ఇప్పటికీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడి ఒడ్డున పెరిక భవనం నిర్మించి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కి వచ్చే పిల్లలకు ఉచితంగా వసతి కల్పిస్తున్నారు. కానీ ఆధారాలున్న చరిత్ర ఏమిటంటే వీళ్ళు జనపనార పరిశ్రమలో ఉన్నది నిజం, అట్లాగే ఈ రవాణాలో ఉపయోగపడ్డది నిజం, ఈ వజ్రవైడూర్యాలు ఇట్లాంటి బంగారం ఇవన్నీ తీసుకుపోయింది అనేది ఒకటి చరిత్రలో ఒక ఆధారాలు ఉన్నాయి. ఈ అంతరించిపోయిన తర్వాత వ్యవసాయంలోకి వచ్చినారు. ఇప్పుడు మాత్రం ఎక్కువ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న క్యాస్ట్, అంటే ఎడ్యుకేషను, వ్యవసాయం, ఇది ప్రధానంగా తీసుకోవచ్చు. తెలంగాణలో పెరికలు బీసీ కులాల జాబితాలో ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో 10 లక్షల మంది జీవిస్తున్నారని చెప్తారు. అటవీ ప్రాంతాలతో పాటు అన్ని జిల్లాల్లోనూ వీరి జనాభా కనిపిస్తోంది. పెరికలు విద్య, ఉద్యోగ అవకాశాలను ఉపయోగించుకున్నా రాజకీయంగా పెద్దగా ఎదగలేకపోయారు. 68 ఏళ్లలో 5 మాత్రమే ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. జనాభా నిష్పత్తిని బట్టి తమకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని వారు కోరుతున్నారు. వృత్తులు అంతరించిపోయిన తర్వాత కులాలు ఏమవుతాయి అనడానికి మనం పెరిక కులాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. వీరిలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే కనిపిస్తారు. వృత్తి అంతరించిపోయిన తర్వాత వాళ్ళంతా విద్యపై దృష్టి పెట్టారు. అందుకే వీరిలో ఎక్కువ శాతం ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులుగా స్థిరపడ్డారు. ఇది పెరిక కులం మర్మం. కెమెరామెన్ సురేష్తో చేతన్, V6 న్యూస్.